నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కూడా మనం జాతకపరంగా జ్యోతిష్యపరంగా ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొనలూరు శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలని సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. సిద్ధాంతి గారు, శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. అలాగే ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రైట్. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు సుజాత అమ్మా. సుజాత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ అమ్మా. సికింద్రాబాద్ నుంచి. భారత్ టుడే ఛానల్ గురువు గారితో ఒక్కసారి చెప్దామని. ఓకే, అంటే ఎవరి గురించి తను మా తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అమ్మా. ఓకే, మీ అబ్బాయి పేరు చెప్పండి. గిరిధరు 99 ఓకే. 68 మార్నింగ్ 4:10 అట్లా. ఓకే, 9వ తారీఖు 9వ నెల 68వ సంవత్సరం 4 గంటల 10 నిమిషాలకి ఉదయాన్నే మార్నింగ్. ఓకే, తెల్లవారితే 9 కదా? అవునండి, 9 మార్నింగే. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా సిద్ధాంతి అంటే గారు? ఆ అబ్బాయి జాతకం ఎలా ఉంది, ఈ తల్లిదండ్రులతోటి కుటుంబం ఎలా ఉంటుంది, తల్లిదండ్రులతోటి సంబంధాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామన్నమ్మా. మీరు మా సుజాత గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇవాళ మేము చూసామండి మీరు చెప్పిన చంద్రుడు శుక్రుడు శనిని. ఓకే, ఇక్కడ ప్రేక్షకులకి మీకు ఆన్సర్ చెప్పే ముందుగా ప్రేక్షకులకు చిన్న పజిల్ లాంటిది కూడా ఇవ్వాలనుకున్నాను. ముందు ఆ పజిల్ ఇచ్చి తర్వాత మీ ప్రశ్నకు వస్తాను. మా సుజాత గారు లైన్లో కూడా ఉంటాను, ప్రయత్నం చేయండి. ఇక రేపటి రోజున మనకు కనబడేటువంటి భగవాని దేవత కనబడుతుందో లేదో ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్. కానీ మనకు కనబడేది ఎవరు? శుక్రుడు కనబడతాడు, శని కనబడతారు. మనకు అద్భుతమైనటువంటి నివేదన ఇవ్వాలి. ఆ నివేదన ఏమి ఇవ్వాలా? ఏ పండు ఇవ్వాలా, ఏ పుష్పం ఇవ్వాలా, లేకపోతే పొంగల్ ఇవ్వాలనా, అది ఇవ్వాలనా, ఇది ఇవ్వాలనా, ఏది ఇవ్వాలా అనేది కాస్త శుభదర్శన కార్యక్రమాన్ని చూస్తూ ఆలోచించండి. చివరిలో ఆ నివేదన తెలియజేస్తాను. మీరు ఎన్నోసార్లు ఆ నివేదన ఇచ్చారు, బట్ ఆ నివేదన మీకు గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఆ నివేదన, ఆ నైవేద్యం ప్రతి వ్యక్తి ఇస్తుంటారు కనుక అది ఏమిటి అనేది కొంచెం ఆలోచన ప్రయత్నం చేయండి. అమ్మ సుజాత గారు, ఇక మీ బాబు ఇచ్చినటువంటి గిరిధర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం రేవతి నక్షత్ర మీనరాశిలో జన్మించినటువంటి జాతకులు. మీరు ప్రస్తుతం తడుగుతూ లాస్ట్కి వచ్చేటప్పటికి అబ్బాయి తల్లిదండ్రులతో అనే దగ్గరికి మీ స్వరం మారిపోయింది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? లాస్ట్కి స్వరం మారింది. కానీ అది ఒక పాట కూడా ఉంది, స్వరం మారుతుంది అని. కనుక ఆ స్వరం మారింది. ఆ స్వరం మీకు మారకూడదు. కానీ మారకూడదు అంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటే స్వరం మారదు, కొంచెం ప్రతికూలంగా ఉంటేనే స్వరం మారుతుంటుంది. కనుక అబ్బాయి యొక్క జాతక స్థితిగతుల ప్రకారంగా కేవలం 52% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాడు. 48% మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. కనుక స్వరం మార్చకుండా చక్కగా ఆ పైన కనబడేటువంటి దర్శనాన్ని, శుభదర్శనాన్ని చక్కగా చేసుకుంటూ ఆ తల్లిని సేవించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. రేపు అద్భుతమైన దేవత, ఆ దేవత కనపడవచ్చు, కనపడకపోవచ్చు. కానీ కనపడుతుందా అంటే ఆ దేవత పైకి వచ్చేదానికి ఆ సూర్యుడు వచ్చేదానికి జస్ట్ 7 నిమిషాల తేడా. ఆ 7 నిమిషాల్లో ఆ వెలుగులో కనపడుతుందో చూడాలి. కనుక ప్రతివారు ఏ దేవతని ఏ రోజు చూస్తే బాగుంటుందో ఆ దేవత కార్యక్రమంలో ఈ కార్యక్రమం చెప్పబోతున్న తల్లి సుజాత గారు మీరు చూడండి. బట్ ఆ 52% వీలైనంత వరకు 90% దాకా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నా పేరు ఉమా. మేము వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాము. నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఉమా గారు, మీరు నాకు చాలా శ్రమ తగ్గించేశారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 28/7/1997. 1997 నైట్ 10:28 PM. 10:28. 28వ తారీఖు 7వ నెల 97వ సంవత్సరం రాత్రిపూట 10:28. 28. అంటే నా చదువు ఎలా ఉందో, నా ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కాల్ చేస్తాను. ఓకే ఓకే అమ్మా. కృత్తికా నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించిన జాతకురాలు అనేకమైనటువంటి అవకాశాలన్నీ కూడా చక్కగా రానున్నాయి. కనుక సమస్యలంటూ
ఈ చిన్నపాటి ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల్ని గట్టెక్కించడానికి తగినటువంటి తరుణోపాయాలు కూడా ఆ సమయానికి మనకలకైనటువంటి చంద్రుడు మీకు అందిస్తూనే ఉంటాడు. కనుక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మంగళవారం ఎక్కువగా తీసుకోవడానికే ప్రయత్నం అంటూ చేయండి. శనివారం వీలైనంత నిర్ణయాల్ని కట్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ అనేవి అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయేమో. ఇంకా బాగా డెవలప్మెంట్స్ రావాలి అనుకుంటే 2017 మే 25 నుంచి ఇంకా బాగా డెవలప్మెంట్స్ వస్తుంటాయి. కనుక వీలైతే ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కంటి మీద కునుకొచ్చినా కూడా ఆ కునుకు రానియకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నించి తల్లి తప్పకుండా మంచి అనుకూల పరిస్థితులు అన్ని కోణాల్లో అన్ని అంశాల్లో ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా కునుకు లేకుండా ఉంటే తప్పకుండా వస్తాయి. అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి మీ పేరు? నా పేరు నాగమణి అండి. నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి, విజయనగరం జిల్లా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి కోసం కాదు మేడం గారండి, గురువు గారు. ఏదైనా సందేహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేనండి, ఈ రోజు గోధుమలు ఏ రోజు ఓకే రైట్, నేను చెప్తాను తల్లి. తప్పకుండా గోధుమల విషయమే. అదే ఈరోజు మొదటి 15 నిమిషాలు కాల్స్ అయిన తర్వాత గోధుమలకి ఇంకా టైం ఉంది పిండి ఆడించడానికి. ఈరోజు రేపు గోధుమలు కొనకండి. ఇంకా ఎల్లుండి నుంచే గోధుమలు కొనేటువంటి టైం ఉంది. రేపు నివేదన ఏమిటి తెలుసుకోవాలి, అసలు ఏమిటి ఆ దేవత ఏంటి, అద్భుతమైన వివరాలు ఉన్నాయి తల్లి శాస్త్రాలలో. మరి చెప్పేటువంటి వారు కరువైనారు కనుక శుభదర్శనం కార్యక్రమం చెప్పే అవకాశం నాకు కలిగేందుకు నేనెంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎవరికి భారత్ టుడే ఛానల్ వారికి ఎంతో ఆనందంగా ఉంది మంచి మంచి విషయాలు చెబుతున్నందుకు. కనుక రేపు గోధుమ పిండి గురించి తప్పకుండా చెప్తాను. రేపటి కార్యక్రమం చూడండి, నివేదన ఏమిటో ఆలోచించండి. మరొక కాలర్ తీసుకుందాం అండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? హలో, నా డేట్ ఆఫ్ బర్త్ 12 ఆగస్ట్ 1994 అండి. 12 ఆగస్ట్ 1994. సమయం? సారీ అండి, 93. సమయము నైట్ 2 o'clock అండి. 93నా? 93. ఓకే, మధ్యాహ్నం 2 o'clock? సారీ, పగలు 11 ఆ టైంలో అండి. మీ సమయమేనా ఇది? నాదేనండి. పక్కన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారా? మా మమ్మీని అడిగి చెప్తున్నాను. ఓకే, 12వ తారీఖు ఆగస్ట్ నెల 93వ సంవత్సరం మధ్యాహ్నం 11 గంటలకి. అవునండి. ఓకే, ఇంతకీ మీ పేరు? వికాస్. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? సార్, నేను బీటెక్ చదువుతున్నాను. అయితే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే జాబ్ వస్తుందో అని కొంచెం టెన్షన్ పడుతున్నాను. ఏం ప్రాబ్లమ్? బీటెక్ చదువుతున్నారు, జాబ్ వస్తుందో రాదో అనే విషయం ఇప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ అన్నారు? మొదటి పాయింట్, బీటెక్ చదువుతున్నారు, బాగానే ఉంది. బీటెక్ చదువుతున్నా అంటే చదువుతారు, జాబ్ వస్తుందో రాదో భయము, కానీ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం ఏంటి? జాబ్ సంగతి పక్కన, ఇది అయితే కదా వచ్చేది. ఈ ప్రాబ్లం ఏంటి? అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను ఫ్యూచర్ లో. అంటే వికాస్, ఈ ప్రాబ్లం అన్నారు, ఆ ప్రాబ్లం ఏమిటి? ప్రాబ్లం అనేది ఏంటంటే జాబ్ లో ఉంటే కొంచెం సెట్ అయిపోతాను అని, అదే నా ప్రాబ్లం సార్. ఇప్పుడు ఉద్యోగాన్ని గురించి అప్పుడే ఆలోచించుకు, ముందు చదివేటువంటి పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకాల గురించి బాగా మస్తిష్కానికి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయి. బాగా చదవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, అనుకూలం వస్తాయి. రోహిణి నక్షత్రం జన్మించిన జాతకుడు రోహిణి నక్షత్రంలో ఎంత షార్ప్గా ఉండాలంటే అంత షార్ప్గా డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ అమ్మ గుర్తు చేస్తే కాదు, టకటకటక. అందులో రోహిణి నక్షత్రం అంటే చంద్రుడి యొక్క స్వనక్షత్రంలో జన్మించిన వ్యక్తివి కనుక ఉద్యోగం సద్యోగం కాస్త పక్కన పెట్టి ఉన్నటువంటి పుస్తకాల్లో ఉండేటువంటి సరళ ఏదైతే ఉంటుందో ఆ సరళని మస్తిష్కానికి ఎక్కించుకుంటే తప్పకుండా దీని తర్వాత ఎంఎస్ తర్వాత బిఎస్సీ కానీ కొత్త వస్తే అన్నీ వెళ్ళగల శక్తి ఉంటుంది. కానీ భయాలు భక్తులు పక్కన పెట్టి, ప్రాబ్లమ్స్ విషయం కాస్త పక్కన పెట్టి పుస్తకాల్లో ఉన్నదేందో తెలుసుకోవడానికే ప్రయత్నం చేయి. వీలైనంత వరకు డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోకుండా వీలైనంత వరకు ముందు దాంతో వదిలిపెట్టేసి రేపటి రోజున దేవతను చూడు. భగవాన్ అనే దేవత, ఆ దేవత కనపడినా కనపడకపోయినా అటు మిగతా 2 గ్రహాలు ఉంటే వారికి చక్కగా నమస్కారం పెట్టుకో. ఒక మంచి నివేదన, ఎవరి పాటికి వారే ఇవ్వాలి నివేదన. ఇంటిల్లో బాది ఒకే నివేదన తయారు చేసి ఇవ్వటం కాదు, ఎవరి నివేదన వారే. ఎవరి పాటి నిద్ర లేవటం, పొయ్యి దగ్గర కూర్చోవటం, నివేదన తయారు చేసుకోవటం, ఎవరి నివేదన వారే. మరి భారత్ టుడే చెప్పే శుభదర్శనం కాక నివేదన కూడా మీరు కూడా ఇవ్వాలి. రేపొద్దున వికాస్ గారు తప్పకుండా నివేదన ఇవ్వండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి.
అయ్యా నమస్కారం అండి, మేము వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే, మీ పేరు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు కార్తీక్ అండి. కార్తీక్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 4th, 1987. సెప్టెంబర్ 4th, 1987. 8:13 సాయంకాలం. 87 కదా? అవునండి. చెప్పండి సమయం. సమయం 8:13 అండి. మార్నింగా ఈవినింగ్ అండి? ఈవినింగ్. అవునండి. ఓకే అండి. సెప్టెంబర్ నెల 4వ తారీఖు 87వ సంవత్సరం 8:13 సాయంత్రం పూట. అవునండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం పెళ్లి ప్రయత్నం చేయొచ్చా అబ్బాయికి? ఓహో, పెళ్లి ప్రయత్నం చేయొచ్చా? ఓకే, ఇంతకీ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి చూస్తున్నారా, ఉత్తరాషాఢ నక్షత్రం ధనురాశి చూస్తున్నారా? ఏది చూస్తున్నారండి నక్షత్రం? ఉత్తరాషాఢ అండి. ఉత్తరాషాఢ మకరం చూస్తున్నారా, ధనస్సు చూస్తున్నారా? అది ఐడియా లేదు సార్. మకరమే చూడండి, ధనస్సు వెళ్ళకండి, ధనస్సు రాశి చూడొద్దు. పూర్వాషాఢ నక్షత్రం ఉదయాన్నే వెళ్ళిపోతుంది అనమాట. 8:14 పూర్వాషాఢ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ వస్తుంది. మీరు రాత్రి సమయంలో జన్మించిన బాబు కనుక మకర రాశిలో జన్మించిన జాతకుడు. అనుకూల పరిస్థితులు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే అక్టోబర్ నుంచి మీరు ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఇప్పుడు చేయకపోయినా అక్టోబర్ నుంచి ముమ్మరం చేయండి. ఆదివారం, మంగళవారం ఈ 2 రోజులకి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. శనివారానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మనం మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం మేడం, నేను మామూలు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు హరివీర్. మా అబ్బాయి గురించి అడుగుతున్నానండి. అబ్బాయి పేరు చెప్పండి. రాకేష్ కుమార్ అండి. 4th August 1980 మార్నింగ్ 4:25 AM. 4:25 AM. 4వ తారీఖు ఆగస్ట్ నెల 80వ సంవత్సరం 4:25 ఉదయం పూట. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అబ్బాయి ఆరోగ్యము, జాబ్ లో ఎలా స్థిరపడతాడు. ఇంతకు మీరేం చేస్తుంటారండి? నేను బిజినెస్ చేస్తుంది సార్. నేను జిరాక్స్ సెంటర్ ఉంది నాకు. జిరాక్స్ సెంటర్. ఎవరైనా పిల్లకాయలు వస్తారనుకోవచ్చు, పిల్లకాయలు కదా ఎవరైనా వచ్చారనుకోండి, ఒక 10 పైసలు 5 పైసలు తగ్గినా కూడా ఇచ్చేసేయండి. ఒక పావలా కాదు, ₹10 తగ్గినా పర్వాలా. ఎందువల్లంటే వారు బాగా వృద్ధిలోకి రావాలి కనుక. అయితే చాలా మంది ఏం చేస్తారంటే పిచ్చి కాగితాలు, వైట్ పేపర్స్, పనికిమాల కాగితాలు తెచ్చి కాపీలు ఇస్తారు. మీరు మంచి మిలీనియం పేపర్ ఉంటుంది, ఆంధ్ర మిల్స్ వాళ్ళ మిలీనియం అని, పావలా పోయినా కూడా వ్యాపారంలో కూడా ఇతరులకు బాగా లబ్ధి కలిగేట్టు చూడాలి. అంతేగా దాంట్లో కూడా కల్తీ నూనెలాగా చేస్తే చాలా ఇబ్బంది. అనుకూల పరిస్థితులు చక్కగా రావడానికి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా డెవలప్మెంట్స్ అనేవి చాలా ఉధృతంగా రాబోతున్నాయి. అతి త్వరలోనే డెవలప్మెంట్స్ ప్రారంభం కాబోతున్నాయి. మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఇక ఆరోగ్య విషయాలను కూడా సరే, చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా డాక్టర్ గారు పక్కన ఉంటారు కనుక వారికి నిర్ణయం తీసుకొని, ఒకవేళ వారి నిర్ణయం మీకు నచ్చకపోతే మరొక డాక్టర్ని మార్చడానికి పెద్ద కష్టమే కాదు. ఈ రోజుల్లో డాక్టర్ని మార్చడం 5 నిమిషాల పని. వేరే మార్చాలంటే చాలా కష్టం, కోర్టు చుట్టూ తిరగాలి తప్ప డాక్టర్ని మార్చడం అనేది చాలా కష్టం. ఎంతమంది డాక్టర్ని మార్చవచ్చు కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ వ్యాపారం 3 పువ్వులు 36 కాయలుగా రావాలంటే ఏం చేయాలంటే, మీ దగ్గరికి వచ్చేటువంటి వారి మీద మంచి మమకారము, ప్రేమ, వాత్సల్యం ఉంటే మీ బాబు మీద కూడా ఆ భగవంతుడు, ఆ భగవతి చక్కగా చల్లని కరుణ చూపుతుంది. సిద్ధాంతి గారు, మీరు ఇచ్చిన ఫజిల్ని నేను కూడా ఆలోచించాను. ఏమమ్మా ఏంటి? పరమాణం అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇందాక మాట, నా వికాస్ విషయంలో పరమాణం అంటే ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది వంటగదిలో కూర్చొని అంటే మీరు ఇందాక చెప్తూ అన్నారు కదా, ఓకే మీరే చేసుకోవాలి, మీకు మీరే చేసుకోవాలంటే 6 మంది ఉంటారు. 6 మంది సమయం కడుతుంది పరమాణానికి. కానీ కాస్త ఆలోచించి, ఇంకా మనకు 10 నిమిషాల టైం ఉంది కనుక ఈ 10 నిమిషాల టైంలో మనం చెప్తాం. ఇక మనం వెళ్తామా? ఓకే. ఇక ప్రేక్షకులు చాలా సావధాన చిత్తులు వినండి. అవకాశం అనేది ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి దేవత భేరుండ. ఇక రేపు విశేషమైనటువంటి రోజు, మూలా నక్షత్రం. రేపటి రోజున సూర్యోదయానికంటే ముందుతోనే ముగిసిపోతుంది వ్యవహారం అంతా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ప్రేక్షకులకు తెలియజేయాలి. ప్రతి నెలలో కూడా మనకు అమావాస్య తర్వాత పాడ్యమి, విధియ, తదియ అట్లా వస్తూ ఉంటుంది. విధియ రోజు చంద్రుడు కనపడతాడు, తదియ రోజు చంద్రుడు కనపడతాడు. అట్లా ప్రతి తిథి రోజు కూడా చంద్రుడు కనపడుతుంటాడు. ఆ విధియ రోజు మనకు కనపడేటువంటి చంద్రుడు ఎవరో ఆ దేవి కళ పేరే భగమాలిని. శుక్లపక్ష విధియ. అలాగే కృష్ణపక్షంలో
అమావాస్య ముందు కనపడేటువంటి దేవత కూడా భగమాలిని. అంటే భగమాలినికి 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శుక్లపక్ష విధియ తిథి రోజు ఆ దేవత, అలాగే కృష్ణపక్షంలో బహుళ చతుర్దశి అమావాస్య ముందు వచ్చే దేవత. అయితే ఈ దేవత అసలు ఎలా ఉంటుంది? కేవలం మనకు కనపడేటువంటి ఆ నెలవంక అర్ధచంద్రాకారంలోనే మనం అనుకుంటాం. కానీ ఈ దేవతను గురించి ముందు మీరు తెలుసుకోవాలి. ఈ దేవత చక్కగా ఒక లోటస్ పద్మం మీద కూర్చొని ఉంటుంది. 6 భుజాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి సౌందర్యము ఇక ఏ దేవతకి లేదు సౌందర్యం. అంత గొప్ప అతి గొప్ప సౌందర్యవతి. ఆమె ఎరుపు రంగులో ఉంటుంది. అంత సౌందర్యం ఉంటుంది. దీనికి తోడు విశేషంగా ఆమె దగ్గర గొప్ప గుణం ఏంటంటే ఆమెకి ఇటుపక్క 3 చేతులు అటుపక్క 3 చేతులు ఉంటే ఈ 3 చేతుల్లో కూడా ఎడమవైపు ఉన్నటువంటి 3 భుజాల్లో ఒక భుజంలో ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పం ఏంటంటే మనకు సహజంగా నైట్ క్వీన్ అంటుంటారు. మనకు తెలిసి తెలియని భాషలో రాత్రిపూట సుగంధ పరిమళం వెదజల్లుతున్న నైట్ క్వీన్. కానీ ఆ నైట్ క్వీన్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పుష్పం ఉంటుంది. కానీ ఈ తల్లి చేతిలో కూడా రాత్రి సమయం కాగానే సుగంధ పరిమళం వెదజల్లుతూ ఉంటుందన్నమాట. బట్ ఆ పుష్పం ఎలా ఉన్నది అంటే దానిమ్మ పువ్వు ఉంటుంది సరే, ఆ దానిమ్మ పువ్వు లాంటి పుష్పాన్ని మొగ్గని ఎడమ చేతిలో పట్టుకొని ఉంటుంది. కుడి చేతిలో పద్మం పట్టుకుంటుంది. అలాగే ఎడమ భుజంలో మరొక భుజంలో చెరగొడలు, ఇటుపక్క మన్మథ బాణాలు, పాశము అంకుశము, 3 నేత్రాలతో ఉంటుంది. ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ఈమె ఏమిస్తుంది మనకు అంటే ఆమె నుంచి ఒక అద్భుతమైనటువంటి కిరణాలు వస్తుంటాయి. ఈ కిరణాలు ఏ రంగులో ఉంటాయంటే క్రిమ్షన్ కలర్. ఆడవారికి బాగా తెలుసు, క్రిమ్షన్ రంగు చీర అని వేస్తారు ఎంబడే. అది క్రిమ్షన్ అంటే రకరకాలుగా భావాలు చెప్తారు. ఒక్కొక్క అమ్మ క్రిమ్షన్ అంటే ఏం చెప్తావు? క్రిమ్షన్ అంటే బ్లూ అంటావా? అంతే కదా. కానీ క్రిమ్షన్ అంటే వాస్తవంగా ఎరుపు రంగుకి కొద్దిగా బ్లూ యాడ్ చేయాలి, చేస్తే క్రిమ్షన్ రంగు వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలంటే అతి నీలలోహిత కిరణాలు అని కూడా అంటుంటారు. సో ఆ టైపులో మొత్తం మీద ఆ తల్లినిచ్చి ఈ క్రిమ్షన్ కలర్లో ఫోకస్ వస్తుంటుంది. ఆ ఫోకస్ మన కంటికి కనపడదు. ఆ ఫోకస్ మన మీద పడాలి, ఆ కిరణాలు మన మీద పడాలి. అయితే ఈమె వలన మనకి ఏమిటి ప్రయోజనము అని మనం తెలుసుకోవాలి. ఆమె వల్ల ఏమిటి ప్రయోజనం అనేది ఇంకొక 2-3 నిమిషాల తర్వాత చెప్తాను. అయితే శత్రు పరాజయాలు జరుగుతాయి. గర్భవతి 9 మాసాలు చక్కగా ఆ గర్భం ధరించినప్పుడు సుఖ ప్రసవం కావాలంటే ప్రతి నెలలో ఈ తల్లిని చక్కగా ప్రార్థించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత గర్భస్రావాలు జరగకుండా ఉండాలన్నా కూడా ఈ తల్లి యొక్క అనుగ్రహం, ఆ యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఇకపోతే ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో 65వ నంబర్లో పైన ఉంటుంది భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. భగ అంటే 2 అర్థాలు ఉంటాయి. భగ అంటే ఐశ్వర్యము అని వస్తుంది. అసలు అర్థం భగ అంటే అనేక శక్తులు కూడి ఉన్నటువంటిది. మాలిని అంటే ఒక మాలగా, దండగా, అనేక శక్తులతో కూడి ఉన్నటువంటి ఒక దండ, సౌరశక్తితో కూడినటువంటి ఒక దండ. మనం నేత్రాలతో చూస్తున్నాం. మన నేత్రాలతో చూడాలంటే సూర్యకాంతి అవసరము. అలాగే మనం మాట్లాడాలి అంటే నాలుక కొంత హీట్ ప్రొడ్యూస్ కావాలి, వేడి కావాలి. అలాగే మనస్సుగా బాగా ఆలోచించాలంటే చంద్రమండలం నుంచి సంకేతాలు అందాలి. కనుక చూడాలంటే సూర్యకాంతి, మాట్లాడాలంటే అగ్ని, ఆలోచించాలంటే చంద్రుడు. సూర్య చంద్రాగ్ని నాడులు అంటారు. అదంతా సుషమనాలు, యోగ విద్యా వ్యవహారం అంతా దాంట్లో వచ్చేస్తుంది. అయితే ఈ భగమాలిని దేవతకి అద్భుతమైనటువంటి గుణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఆ దేవత మనకు కొన్ని ఐశ్వర్యాలను అందిస్తుంటుంది. చాలామంది ఈ అష్టైశ్వర్యాలు అంటారు, కానీ ఇక్కడ అవి కాదు. షడ్గుణ ఐశ్వర్యాలు. బండ్లా ఇక్కడ షకారం వచ్చేసింది. షడ్గుణ ఐశ్వర్యాలు. కనుక ఆ దేవతని మనం చూడాలి. ఇప్పుడు ఏడుకొండల వెంకటాచలపతి దగ్గరికి వెళ్ళంగానే ఆ స్వామి ఎక్కడో కనపడంగానే మనం ఇలా పెట్టుకుంటాం.
ఇంకా తీయం. అక్కడికి వెళ్ళేదాకా నమస్కారం పెట్టుకుంటూనే ఉంటాం. ఆ తర్వాత ఆ స్వామిని దర్శించిన తర్వాత మళ్ళీ క్యూ రిటర్న్ అవుతుంది. అయినప్పుడు మనం ముందు చూపు ఉండదు, వెనక చూస్తుంటాం. ఏంటి చిట్ట చివరి దాకా స్వామిని చూద్దామనే తాపత్రయమే, అలా చూస్తుంటాం. సేమ్ అక్కడ ఎలా అయితే మనం స్వామిని చూస్తున్నామో భగమాలిని దేవతని కూడా ఆమె కనపడినంతసేపు చూస్తూనే ఉండాలి. అయితే ప్రేక్షకులు బాగా ఆలోచించండి. భగమాలిని దేవత మీరు ఎన్నోసార్లు చూశారు, ఎన్నో నివేదనలు ఇచ్చారు, మీకు తెలిసి ఉండదు. కానీ ఆ తల్లి ఇచ్చేటువంటి షడ్గుణ ఐశ్వర్యాలు మాత్రమే కావాలి. ఆ షడ్గుణ ఐశ్వర్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఆమె ముందు ఒక దేవత వస్తుంది, ఆ దేవత కామేశ్వరి. భగవానికి ముందు దేవత పాడ్యమి దేవత కామేశ్వరి, అలాగే బహుళ చతుర్దశి తర్వాత అమావాస్య దేవత కామేశ్వరి. ఈ కామేశ్వరి కనపడదు, ఎప్పుడో రేరుగా కనపడుతుంది. ఎప్పుడు కనపడుతున్నాయంటే పాడ్యమి తిథి చిట్ట చివరి క్షణాల్లో రాత్రి 8 గంటలకు వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో నెలవంకగా కనపడుతుంటుంది కామేశ్వరి. కానీ మనకు ప్రతి నెల కూడా కనపడేటువంటి నెలవంక రూపంలో కనపడే దేవతే భగమాలిని. కనుక మీరు ప్రతి నెల చూస్తుంటారు భగమాలిని దేవతని. ఆమె భగమాలిని మీకు తెలియదు. నెలపొడిచింది, నెలపొడుపు చూసావా, ఆ నెలవంకను చూశాను, నమస్కారం చేసుకుని వచ్చేస్తున్నాం, అంతవరకే. కానీ ఆ భగమాలిని దేవత దగ్గరే ఉన్నాయి షడ్గుణైశ్వర్యాలు. ఆ షడ్గుణైశ్వర్యాలు ఏమిటి అని ముందు మనం తెలుసుకోవాలి. అధికారం. కేసీఆర్ గారు ఎప్పుడూ భగవాన్ని దేవతనే చూస్తుంటారు ఆయన. అందుకే అధికారం చలాయించాలా, అధికారం చేజిక్కించుకోవాలా అనేటువంటి తాపత్రయంతో ఉన్నారు. వాస్తవంగా ప్రజలకి భగవాన్ని దేవతను ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ షడ్గుణ ఐశ్వర్యాల్లో మొదటి ఏంటంటే అధికారం, రెండవది వీరత్వం, మూడవది యశస్సు, నాలుగవది సంపద, ఐదవది జ్ఞానము, ఆరవది వైరాగ్యం. అష్టైశ్వర్యాలు వేరు, ఇవి వేరు. ఈ షడ్గుణ ఐశ్వర్యాలని అందించేటువంటి దేవతే భగమాలిని. ఇక్కడ భగమాలిని దేవత రేపు ఉదయాన్నే దాదాపుగా 6:10 కొన్ని ప్రాంతాల ప్రకారం ఆ తల్లి కనపడుతుంది. దానికంటే ముందే శుక్రుడు శని దగ్గరికి వచ్చేస్తారు. మీకు శని ఈరోజు చూసే ఉంటారు, చక్కగా కనపడుతుంటారు. రేపటి రోజున 90% శని కనపడుతూ ఉంటాడు, జస్ట్ కొద్దిగా గ్యాప్ ఉంటుందన్నమాట. కానీ అక్కడి నుంచి బాగా దిగువకు చూడండి, ఎక్కడో మినుకుంటూ నెలవంక కనబడుతుంటుంది భగవాని దేవత. ఇక్కడ మన ఇంటికి ఒక బంధువు వచ్చాడు. బంధువు రాగానే ఏం చేస్తాం, మనం నేరుగా బస్ స్టాండ్కి పోతాం, రైల్వే స్టేషన్కి పోతాం, లేకపోతే ఎయిర్పోర్ట్కి పోతాం, వారిని రిసీవ్ చేసుకుంటాం, వచ్చేస్తాం. అంత దూరం పోయి వారిని రిసీవ్ చేసుకుని వచ్చాం కదా, తిరిగి మళ్ళా దిగబెట్టేటప్పుడు 10 రోజులు ఉన్నాడులే, పోతాడులే, వాడి పాటికి ఆటో వేసుకొని పోతాడులే అని చెప్పాను. ఏమన్నా సుబ్బారావు గారు, నేను కొంచెం పని ఉంది, సెక్రటేరియట్లో వెళ్ళొస్తానండి, 6:30కి నేను ఆటో లేకపోతే క్యాబ్ మాట్లాడి వెళ్ళండి అని చెప్పేస్తుంటారు. చాలామంది వెళ్ళి రావడానికి బద్దకిస్తుంటారు. కానీ భగమాలిని దేవతని మనం ఏ విధంగా అయితే ఆమెను స్వాగతించామో సెండ్ ఆఫ్ కూడా ఆ విధంగానే ఇవ్వాలి. సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే ఆమె కనపడాలి. ఆమె కనపడినా కనపడకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మాసంలో శుక్లపక్షంలో నెలవంకను చూసిన విధంగానే అమావాస్యకు ముందు ఉన్నటువంటి చతుర్దశి రోజు కూడా సూర్యోదయంలో ఆమె ఉంటుంది. ఇది అక్షర సత్యము. సూర్యోదయం కాబోయే ముందే, అంటే ఆ తర్వాత సూర్యుడిలో కలిసిపోతుంది అన్నమాట. కలిసిపోయి కామేశ్వరి దేవత అయిపోతుంది. కనుక అక్కడ భగవాన్ని ఉన్నది అని మనం అనుకోవాలి, భ్రమించాలంటే ఆ దేవత ఎట్లా ఉంటుంది, ఇందాక చెప్పాం కదా, చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చో ఉంటుంది, పద్మం మీద కూర్చో ఉంటుంది, 6 భుజాలు ఉంటాయి. కనుక రేపటి రోజున మీరందరూ కూడా దయచేసి ప్రేక్షక మహాశైలు విశేషమైనటువంటి రోజు, మన్మథనామ సంవత్సర రాజు అయినటువంటి శని మన అందరికీ ఆయుష్ ఇచ్చేవాడు, ఆయుష్ కారకుడు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు. ఇబ్బంది పెడతారని చెప్పేవాడు ఆ బ్యాచ్ వేరే ఉంటుంది. కాలసర్ప దోషాలు, ఆ దోషం, ఈ దోషం అదరగొట్టేస్తున్నారు. కనుక కాలసర్ప దోషమే లేనేలేదు. కనుక దాంతోపాటు శని దోషం అని కూడా పెట్టేస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో శని ఎంతో విశేషమైనటువంటి పరిస్థితి అందించేటువంటి వాడు. కానీ ఇతర కొన్ని స్పీడ్ బ్రేకర్ల వల్ల సమస్యలు వస్తే అది తీసొచ్చేది శని మీద బండేసేస్తారు. కనుక ఆయుష్ కారకుడైనటువంటి వాడు శని, ఆయుష్ కారకుడు. కానీ అక్కడ ప్రాణదాత ఎవరు?
శుక్రుడు. అటు మన్మథనామ సంవత్సర రాజు, రాబోయే దుర్ముఖనామ సంవత్సర రాజు, ఈ ఇరువురు కలిసి రేపు ముచ్చరించుకుంటున్నారు. ఆ ముచ్చరించుకునేటువంటి సమయంలోనే మూలా నక్షత్రం వచ్చేసింది. మూలా నక్షత్రంలో రావటంలో ఏమి వచ్చింది? భగమాలిని దేవత వచ్చింది. ఈ భగమాలిని దేవతను గురించి మనం చక్కగా నమస్కారం చేసుకోవాలి. మీకు ఉదయాన్నే ఏమంటే ఆ దేవత కనపడుతుంది, కానీ చాలా ప్రతి 5 నిమిషాలకు అటుపోయి చూస్తూ ఉండాలి. ఇంతకీ ఆ దేవత కనపడంగానే మీరంతా నివేదన సిద్ధం చేసుకోవాలి. ఆ నివేదన ఏమిటి అంటే చంద్రునికో నూలు పోగు. ఏమా ప్రతి వారు కూడా ప్రతి నెలలో కూడా తక్కువ ఒక నూలు పోగు తీసి వేసేస్తారు. ఎవరికి? దేవతకి, భగవాన్ని. అదే నివేదన, అంతకంటే నివేదన. అమ్మ తల్లి మా దగ్గర ఏమీ లేదు, మేమేం వంట నూనె కల్తీ చేయటం లేదు, మేమేం కార్బైడ్ వేసేసి పండ్లల్లో పెట్టి మాగపెట్టి ప్రజలను మోసం చేయట్లేదు. ఏ విధంగా వీలైనంత వరకు ప్రేక్షకులు గమనించండి. ఎవరైనా అలాంటి వ్యాపారాలు చేసేటువంటి తావుల్లో కనుక మీ వారు కనుక ఎవరన్నా కనుక అక్కడ ఉంటే వీలైనంత వరకు ఆ వ్యాపారాలకు స్వస్తి చెప్పండి. ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. భగవాన్ని దేవత గొప్ప విశేషం ఏంటంటే ఆమె గమనిస్తూ ఉంటుంది. ఆ క్రిమ్షన్ కలర్లో ఉండే ఫోకస్ మన మీద పడాలి. కనుక ఎయిర్పోర్ట్కి పోయి ఏ విధంగా ఆ తల్లిని శుక్లపక్షంలో ఇదే రోజు రిసీవ్ చేసుకున్నామో అదే సెండ్ ఆఫ్ కూడా కంపల్సరీగా ఇచ్చి తీరాలి. బహుళ చతుర్దశి రోజున సూర్యోదయానికంటే ముందే లక్. రేపటి రోజున మరి 6:30 ప్రోగ్రామ్ కమెంట్స్ ఏంటంటే మేము ఒక 5-10 నిమిషాల ముందే వస్తాం, కనీసం కాకపోతే 6:29 ఒక్కసారి అట్లా పోయి ఒక లుక్ వేసేస్తాం ఆ తల్లిని చూడటానికి. నేను ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను, కానీ రేపటి రోజు చూడాలనేటువంటి ఆలోచన ఉంది. బట్ ఇందు మాత్రం రేపు ఏదైనా మనం ఏదైనా పోస్ట్ పోన్ చేసేసి ప్రోగ్రామ్ రికార్డ్ చేద్దాము, ఆఫ్లైన్ వేద్దామని ఆలోచన ఉంది. నో, ప్రేక్షకులతో మాట్లాడి తీరాల్సిందే. రేపటి రోజు తప్పకుండా ప్రతి వారు కూడా శుచిగా స్నానం చేయండి. శిరస్నానం లేకపోయినా చక్కగా స్నానం చేయండి. ఇక కొంచెం దీర్ఘంగా వ్యాధులుగా ఉన్న చక్కగా పాద ప్రక్షాళన చేసుకోండి. శుక్రుడిని చూడండి, శనిని చూడండి. ఆయుష్ కారకుడు శుక్రుడి, ప్రాణదాత శుక్రుడు. ఈ ఇద్దరు కలిసి ఉంటారు. ఆ కలిసిన తర్వాత బహుశా ఐ థింక్ 6:12 తర్వాత నుంచి 6:37 లోపలనే నెలవంక వచ్చేస్తుంది. ఆ తర్వాత నెలవంక కనపడదు. ఆ నెలవంక కనపడినా కనపడకపోయినా మ్యాక్సిమం చూడండి 6:30 లోపల కనపడుతుంది అనుకుంటూ సూర్యోదయానికంటే ముందు సూర్యుడు వెలుగు వస్తుంది అనుకోండి, భగవాన్ని ఉన్నట్టే, అక్కడ అనుమానం లేదు. మన కంటికి కనబడకపోయినా భగవాన్ని ఉంది అనుకుంటూ వెంటనే నూలు పోగు తీసేసి ఆ దేవతకు అలా ఇచ్చి నమస్కారం చేసుకోండి. నమస్కారం ఏమని చేసుకుంటారు? తల్లి నాకు మంచి స్థితిని అందించు, చాలు, ఐశ్వర్యాన్ని అందించు. ఎలాంటి ఐశ్వర్యాలంటే ఎదుటి వ్యక్తిని మోసం చేయకుండా ఉండేటువంటి స్థితిని నాకు అందించు. గర్భవతులు ఉంటారు, చక్కగా రేపంతా గర్భవతులు ఓపిక చేసుకొని స్నానం చేయలేకపోయినా పాద చక్కగా కడిగి, ఎందుకంటే కొంచెం 9 మాసాలు మోస్తుంటారు కనుక చక్కగా మంచి శిశువుని ప్రసాదించు తల్లి. సిజేరియన్ ఆపరేషన్ తప్పే విధంగా సుఖ ప్రసవానికి కూడా ఆమె, శత్రు పరాజయం కూడా ఆ తల్లి. కనుక ఆ భగవాన్ని దేవతను గురించి చెప్పాలంటే ఇలాంటి ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్స్ పడతాయి. కనుక రేపందరూ ఇవ్వాల్సిన నివేదన ఏంటంటే చంద్రునికు నూలు పోగు. మీకు తోచిన నూలు పోగు ఇవ్వడానికే ప్రయత్నం చేయండి, అది నివేదన. ఇక గోధుమ పిండి గురించి అది ఎల్లుండి మనం పర్చేజ్ చేసుకోవాలి. ఎల్లుండి కాకపోతే సోమవారం పర్చేజ్ చేస్తాం. గోధుమ పిండి గురించి రేపు చెప్పుకుంటాం. భగవాన్ని దేవత గురించి మరిన్ని విషయాలు రేపు చెప్పుకొని గోధుమ పిండికి వెళ్ళిపోదాం. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. నిజంగా ఏం చెప్తారా అని ఎంతో ఎదురు చూసాము, చాలా సింపుల్ గా తీసేశారు. ఓకే అమ్మా, ధన్యవాదాలండి మా కార్యక్రమానికి వచ్చి మాతో ఇన్ని విషయాలు చెప్పినందుకు. సంతోషం. చూశారు కదండి, ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమాల్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.